G9 టీవీకు స్వాగతం. జై భీమ్. ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే గతంలో బొగ్గుల బట్టీల గురించి అనేక సార్లు అధికారులకు అనేది మేము కంప్లైంట్ చేసినాము. ఇంతవరకు అయింది, దానిపైన ఎటువంటి చర్యలు లేవు, యథావిధిగా కొనసాగుతున్నాయి. ఈరోజు కూడా మా కార్యకర్తలు అక్కడికి పోవడం జరిగింది. అక్కడ ఏం జరుగుతూ ఉందనేది కూడా మా కార్యకర్తలు పూర్తి స్థాయిలో మాకు చెప్పడం అనేది జరిగింది. ఆ రోజు భారీ స్థాయిలో మేము ప్రెస్ మీట్ పెట్టి అధికారులకు కంప్లైంట్ చేసి నీటిపారుదల శాఖ అయితేనేమి, మరియు అటవీ శాఖ అధికారులకైతేనేమి, రెవెన్యూ అధికారులకైతేనేమి, పోలీస్ అధికారులకైతేనేమి, ప్రతి ఒక్క అధికారికి దీనిపైన క్షుణ్ణంగా మేము ఆ రోజు అక్కడ ఏం జరిగింది అనేది క్షుణ్ణంగా మీడియా ద్వారా మేము తెలియజేయడం అనేది జరిగింది. కాకపోతే ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు అక్కడ. అంటే దీని వెనక అధికారులు ఉన్నారా, అధికార పార్టీ నాయకులు ఉన్నారా అనేది మాకు అర్థం కావడం లేదు. ఉన్నత అధికారులు కూడా, జిల్లా స్థాయి అధికారులు అయితేనేమి, రాష్ట్ర స్థాయి అధికారులు అయితేనేమి, దీనిపైన ఎటువంటి చర్యలు లేవు. అంటే మీరు చర్యలు తీసుకోకూడదు అనుకున్నారా, లేకపోతే అక్కడున్న ఈ మాఫియా చేస్తున్న వారికి మీకు ఎటువంటి ఏమైనా లింకులు ఉన్నాయా అనేది బహుజన్ సమాజ్ పార్టీకి అర్థం కావడం లేదు. ఇప్పటికైనా మీరు చర్యలు తీసుకుంటారా? లేదు, చర్యలు తీసుకోమంటే మేము ముఖ్యమంత్రి వారి దృష్టికి అనేది మేము తీసుకెళ్తాం. గతంలోనే కలెక్టర్ గారికి కూడా ఈ విషయాన్ని క్షుణ్ణంగా నేను పర్సనల్గా కూడా వాట్సాప్ ద్వారా కలెక్టర్ గారికి కూడా ఈ విషయాన్ని మేము తెలియజేయడం అనేది జరిగింది. కాకపోతే ఎటువంటి చర్యలు అనేది అక్కడి నుంచి లేవని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇది వ్యాపారాల్లో ఇది ఒక విషయం అయితే, సెకండ్, గతంలో మట్టి తవ్వకాలు అనేది అత్యధికంగా జరిగినాయి. దీన్ని బయటపెట్టి కొంతమంది అధికారులు చర్యలు తీసుకున్న తర్వాత మధ్యలో ఆగడం అనేది జరిగింది కొద్ది రోజులు. మరి ఇప్పుడు యథావిధిగా కొనసాగుతున్నాయి. దీన్ని యథావిధిగా కొనసాగడానికి వెనకలు ఎవరున్నారు అంటే, ఈ వ్యాపారాలు అనేది రాయదుర్గం నియోజకవర్గంలో, రాయదుర్గం మండలంలో ఇది ఒక చిన్న, వాస్తవంగా చెప్పాలంటే చిన్న బీహార్ మాదిరిగా అక్కడ అనేది వ్యవహరిస్తున్నారు. ఇది వ్యాపారాలనల్లా లేకుంటే బీహార్ అనల్లో తెలీదు. మట్టి తవ్వకాలు అక్కడే జరుగుతాయి, అక్రమ బొగ్గు దందా అక్కడే జరుగుతుంది. ప్రతి ఒక్క కార్యక్రమాలు, ఇల్లీగల్ కార్యక్రమాలన్నీ ఆడే జరుగుతున్నాయి. అక్కడ ఏముందో, అక్కడ ఏ అధికారి ఎందుకు పట్టించుకోవడం లేదో, అక్కడ ఏ నాయకుల అండదండలు ఉన్నాయనేది మాకైతే అర్థం కావడం లేదు. దీనిపైన మీరు వెంటనే చర్య తీసుకోకపోతే బహుజన్ సమాజ్ పార్టీ మీకు ఉద్యమ రూపంలో సమాధానం చెప్తుంది. మేము దీన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి అయితే తీసుకెళ్తాం. గతంలో నేను చెప్పినా కూడా అధికారులు ఎటువంటి దానిపైన చర్యలు లేవు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి లేవు, బొగ్గుల బట్టీల పైన రెవెన్యూ డిపార్ట్మెంట్కి లేవు, ఇతర డిపార్ట్మెంట్లు కూడా ఎటువంటి చర్యలు అనేది అక్కడ తీసుకోలేదని చెప్పేసి తెలియజేస్తున్నా. అదేవిధంగా మట్టి దందా పదే చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్న నాయకులకి మేము హెచ్చరిస్తున్నాం, బహుజన్ సమాజ్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. మీరు అదే విధంగా కొనసాగితే తీవ్రంగా దీనిపైన ఉద్యమం చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అధికారులు దీనిపైన వెంటనే స్పందించాల. మాకున్న ఇంటర్నల్ సమాచారం ఏమంటే, అదే వ్యాపారాల్లో రాత్రి జరిగిన విషయం మీకు క్షుణ్ణంగా చెప్తున్నా. అక్కడి నుంచి మట్టి తరలిస్తుంటే కొంతమంది వ్యక్తులు అడ్డుకున్న దానికి వాళ్ళ పైన దాడులు కూడా జరిగినాయని చెప్పేసి మాకున్న సమాచారం. పూర్తి సమాచారంతో మీకు బహుజన్ సమాజ్ పార్టీ రేపు కానీ ఎల్లుండి కానీ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.